ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ వాయించి వదిలిపెట్టారు. మామూలుగా వాయించలా. పోలవరం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం యొక్క తీరుతెన్నుల్ని మామూలు పత్రికా భాషలో అయితే తూర్పార పట్టారు అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ భాష మారింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్న భాష పూర్తిగా డిక్షనరీ మారిపోయింది కాబట్టి ఉతిగా ఆరేశారు అనొచ్చు. ఇంకా పెద్ద పదం వాడతారు మామూలుగా వాళ్ళైతే, నేను అంతటితో సరిపెడుతున్నా. ఉతిగా ఆరేశారు. అసలు నువ్వు రాజీ పడడం ఏంటి పోలవరం విషయంలో? ఎప్పుడైతే నీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం నువ్వు రాజీ పడడం మొదలెట్టావో అప్పుడే నీ పతనం మొదలైందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అసలు రాజశేఖర రెడ్డి కొడుకు ప్రభుత్వం పోలవరం ఆగిపోతుంటే రాజీ పడిపోయిందంటే అదేం ప్రభుత్వం అని కూడా ఆశ్చర్యాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఇలా అవుతుంది పోలవరం పరిస్థితి అని నేను ఎప్పుడు అనుకోలేదు. రిజర్వాయర్ కట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతం పోలవరం. దీనికి ముంపు కూడా ఉంటుంది. ముంపును భరించాల్సింది ప్రాజెక్టు కట్టే ప్రభుత్వమే. ప్రాజెక్టు కట్టేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టుని కట్టడము, దాని పునరావాసాన్ని, సహాయ పునరావాసం మొత్తాన్ని చేపట్టే విధంగా కేంద్రం చేపట్టే విధంగా చట్టం ఉందని, ఆనాడు అర్జునుడిలాగా వెంకయ్యనాయుడు గారు పోరాడి సాధించారని ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇంత క్లియర్గా చట్టం ఉంటే ఇవాళ మాకు సంబంధం లేదని కుంటి సాకులు చెబుతూ ఉంటే నువ్వు ఎలా తలాడించావు జగన్ అని స్ట్రైట్గా క్వశ్చన్ చేయడమే కాదు, బీజేపీ ఏ రాష్ట్రంలోనైతే ఏ ప్రభుత్వంకైతే బలహీనతలు ఉంటాయో అక్కడ తన కొరడా జులిపించాలని చూస్తుంది, అదే పని చేస్తుంది. ఇప్పుడు నీ బలహీనత నీ కేసులైతే ఖచ్చితంగా అది కొరడా జులిపిస్తుంది, నిన్ను ఆడిస్తుంది, నిన్ను 4 పీకుతుందనే పదం కూడా వాడారు. అలా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని నువ్వు పోరాడినట్లయితే చచ్చినట్టు దారికొస్తారు. కేసీఆర్ పోరాడడం లేదా? కేసీఆర్ మోడీని, అమిత్ షాని ఆయన విమర్శించడం లేదా? తిరగబడ్డం లేదా? నువ్వెందుకు రాజీ పడుతున్నావు జగన్ అంటూ చాలా కీలకమైన కామెంట్స్ చేయడం. పోలవరం విషయంలో ఆల్మోస్ట్ ఇది ఇక పోలవరం అనేది కుటిలమైన కుట్రలకు బలవుతూ ఒక శిథిల జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో అనే ఆ బాధను కూడా ఉండవల్లి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది, ఏం జరగబోతుంది? రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీ పడుతున్నారు? ఎందుకు దాన్ని అలా గాలి కొదిలేసిన కొడిగట్టిన దీపంలా, గాలిలో దీపంలా వదిలేసి వచ్చారు? చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే, నిన్నటిదాకానేమో 55,000 కోట్లు తీసుకొచ్చేస్తున్నాం, DPR2 యాక్సెప్ట్ అయిపోయిందని డబ్బా కొట్టేసి, మొన్న ఆర్థిక మంత్రి గారు ఢిల్లీ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత 22,000 కోట్లే ఇస్తామంటున్నారని ఆయన, ఇరిగేషన్ మంత్రి గారేమో పాత అంచనాలతో కట్టడం సాధ్యమే కాదు అని చెప్పి అనడం, ముఖ్యమంత్రి గారు 22,000 కోట్లతో ఎలా పోలవరం పూర్తవుతుందని ఆయన అనడం, ఇవన్నీ ఈ హైడ్రామా అంతా చూసాం గడిచిన వారం రోజుల్లో. ఈ హైడ్రామాకి పరాకాష్ఠ ఏంటి అంటే, ఇవాళ సాయంత్రమే ఆయన అన్నాడంటే అవి తీరినట్టే. ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ఏమని? మేము ఇచ్చేయడానికి సిద్ధమే, కేంద్రానికి ఇచ్చేయడానికి. అంటే ఏంటి? చేతులు ఎత్తేశారు. కడితే మీరు కట్టుకోండి. ఇప్పుడు కేంద్రం మొదలెడితే ఎలా ఉంటుంది? మళ్ళీ R&R ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అవుతుంది. అది అయ్యేది ఎప్పుడు? కేంద్రం కట్టేది ఎప్పుడు? దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఏటా బడ్జెట్లో 50 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు పెడతారు. ఇది 55,000 కోట్ల ప్రాజెక్టు. ఇలా పెట్టుకుంటూ పోతే ఎప్పటికయ్యాను? జీతాలకు రావు వీళ్ళు బడ్జెట్లో పెట్టే డబ్బులు. సో అందరి భయము, ప్రత్యేకించి ఉండవల్లి గారి లాంటి భయం. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది సర్వనాశనం అని 4 రోజుల క్రితం నేనే పెట్టా డిబేట్, సర్వనాశనం అని. ఇవాళ ఆ పదం కూడా వాడాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, గౌరవనీయులు. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి.
అండ్ పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి డిబేట్లో ఉన్నారు. మరి కాసేపట్లో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు కూడా జాయిన్ అవుతారు. ఒక్కసారి డిబేట్లకు వెళ్లే ముందు ఉండవల్లి గారి ఆవేదన ఏంటో ఒకసారి చూద్దాం, చూసినాక డిబేట్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఇలా భయపడుతున్నాడు అన్నదానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో లేరు మీరు. అసలు మీ కేసులేంటి, ఈ చట్టాలేంటి, గొడవ ఏంటి, ఎవడైనా చెప్పాడా జనాలకి? 1,00,00,000 కోట్లు అంటే బాగుంది అనుకుంటారు. ఇదేదో బాగుందిరా, 1,00,000 కోట్లు ఉన్నాయంటేనే ప్రజలు వస్తారు మనతోటి. నేనేదో ప్రెస్ మీట్లో చెప్తే ఎందుకన్నా నీకెందుకు అనవసరం, ఆ గొడవలు ఎందుకు వదిలేను. అదేంటే రాజశేఖర రెడ్డి మీ కేసులు ఇవి. రాజశేఖర రెడ్డి చేసిన తప్పులకి ఇతను బెనిఫిషియరీ అని కదా కేసులు పెట్టారు. ఉన్న కేసులేమో 1,300 కోట్లు. 1,300 కోట్ల కేసుకి 1,00,000 కోట్లు అంటే మీరెవడో మాట్లాడేటి అంటే వదిలే అన్న, జనం ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. జగన్ అనలేదు కానీ జగన్కి బాగా దగ్గర వాళ్ళు మాతో మాట్లాడేవాళ్ళు అంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ దీని పర్యవసానంగా ఎలా వచ్చిందంటే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. ఈయనేం అడగలేడండి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ వచ్చి మామూలుగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు మీద ఎక్కుతాడు తప్ప, అది కూడా మోడీకి ఇష్టం. చంద్రబాబు నేను ఎంత తిడితే అంత మంచిదని ఎక్కనిస్తున్నారు. మోడీని పల్లెత్తి మాట అనలేడండి, అసలు ఆ గవర్నమెంట్ కళ్ళెత్తి చూడలేడు అని జనం అనుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు రూల్ ప్రకారం పో, అది వేరు ఇది వేరు. నీ మీద ఉన్న కేసులు నీ పర్సనల్, నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, ఏమీ కాదు. నువ్వు తప్పు చేస్తుంటే ఆ గొడవ వేరు. నువ్వు వేళ సీఎం, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు నిర్వర్తించు. ఇవేవి కూడా నీకు అడ్డం పడినీకు. ఇవి కానీ అడ్డం వచ్చి ఏదో సెకండ్ని పెట్టి కొట్టినట్టుగా ఈ కేసులు అడ్డం పెట్టి నిన్ను కొడదామని ప్రయత్నం చేస్తే నువ్వు ఇమీడియట్ గా చెప్పు, సెకండ్ కాదు ఏం కాదు బాబు, నేను ప్రజలతో వచ్చాను కాబట్టి సెకండ్ని కూడా చంపేసి అర్జునుడి మీదకి వచ్చేస్తానండి. నువ్వు పోరాటంతో వచ్చావు, సీఎం అయ్యావు. ఏ నిమిషంలో నువ్వు కాంప్రమైజ్ మొదలెట్టావో ఆ నిమిషం నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది. అవసరమైన చోట కాంప్రమైజ్ అవ్వు. ఎక్కడైతే రాష్ట్ర ఇంట్రెస్టులు దెబ్బతింటాయనుకున్నావో నో క్వశ్చన్, కాంప్రమైజ్ క్వశ్చనే లేదు. పోలవరాన్నే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే ఇంకెందుకండి ఈ ప్రభుత్వం? రాజశేఖర రెడ్డి కొడుకు ప్రభుత్వం పోలవరం విషయంలో కాంప్రమైజ్ అయిపోతే రైట్, వెల్కమ్ బ్యాక్. తులసిరెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కంక్లూజన్కి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ప్రభుత్వమే పోలవరంలో రాజీకి వచ్చేస్తే ఇంకేంటండి ఈ ప్రభుత్వం? రాజీ పడిపోయారు అంటే ఈ ప్రెస్ మీట్లో చాలాసేపు వచ్చింది, కేసుల గురించి, ఆస్తుల గురించి చాలా వచ్చినాయి. రాజీ పడిపోయారు అనేదే అల్టిమేట్ థింగ్. మీకేమనిపిస్తుంది తులసిరెడ్డి గారు? పోలవరం ఒక శిథిల జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో అని భయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 రణమా, 2 శరణమా, 3 రాజీనామానా. ఈ 3 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్, రణమా, శరణమా, రాజీనామానా. రణమా అంటే పోరాటం. ఇన్నాళ్ళు వచ్చేసి 16 నెలలు మంచిగానే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏం చెప్పినా తందానన్నావు. పౌరసత్వ సవరణ చట్టం కానీ, కేంద్ర కార్మిక చట్టాలు కానీ, కేంద్ర రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు కానీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానీ, విద్యుత్ సంస్కరణలు కానీ, మొత్తం కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం ఏమి చేయమంటే చేశారు ఈ 16 నెలలు. సరే, మనము కార్యసాధకుడు ఎప్పుడు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించాలా. సరే, ముందు చూసినాం ఈ 16 నెలలు మంచిగానే ఉండి సాధిస్తామని అనుకున్నావు, సాధించలేకపోయాము. కాబట్టి ఇంకా రణమే. రణం అంటే పోరాటం. కాబట్టి అది ఒక మార్గం. ఇంకా ఇంతకుముందు ఉండవల్లి గారు చెప్పినట్లు అది కానప్పుడు ఇంకా కేసుల కోసము శరణు వేయడం అంటే మొత్తం వచ్చేసి గాలికి వదిలిపోవడం, ఇంకా దాన్ని పోలవరాన్ని పక్కన పెట్టడం. లేదా మూడవది వచ్చేసి, మూడవ ఆప్షన్ రాజీనామా. నేను అసమర్థుని, చేతగాని వాడిని, పొరపాటున రాజకీయాలకు వచ్చాను, తను క్షమించండి అని చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇది చిన్నదేదో ఆషామాషి చిన్న ప్రాజెక్టు, చిన్న విషయం అయితే కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి వరప్రసాద్, బహుళార్థ సాధక ప్రాజెక్టు. కాబట్టి ఇది మొత్తం 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక వరప్రసాద్ నిధి. కాబట్టి ఇంత మేజర్ ఇష్యూ మీద ఇంకా ఏదో మార్గం ఎంచుకోక తప్పదు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము భరించాలంటే 30,000 కోట్ల రూపాయలు. ఏం ఆషామాషి విషయం కాదు. ఏదో 3 కోట్లో 30 కోట్లు అయితే సరేలే ఏదో చూద్దాంలే మనము రాష్ట్ర బడ్జెట్ నుండి భరిస్తాం అనుకోవచ్చు. అలా కాదు, 30,000 కోట్ల రూపాయలు అదనంగా భరించాలా. ముందుగానే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.
నెల వచ్చేసరికల్లా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఓడి కోసం పోయే పరిస్థితిలో ఉంది. ఇంకా మార్చి ఏప్రిల్ జీతాలు ఉద్యోగస్తులకు ఇంకా 50% బకాయిలు ఇవ్వలేని పరిస్థితి. బట్ ఈ పరిస్థితుల్లో అది ప్రాజెక్టు పూర్తి కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుండి భరించలేని పరిస్థితి. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా వాళ్ళ ప్రయత్నం చూస్తుంటే రెండవది ఎంచుకున్నట్టుంది. రణము కాదు, రాజీనామా కాదు, శరణం అయ్యప్ప అని చెప్పేసి అది ఎంచుకున్నట్టు కనపడతా ఉంది. అంటే రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. దానికి ఇంకా ఓకే తిరుపతిరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడ్డారనేది ఉన్నవల్లి గారి అనుమానం. పోలవరం విషయంలో కూడా అన్నీ పోయినాయి. మొత్తం ప్రత్యేక హోదా పోయింది, ఏదో పోర్టు పోయింది, లేకపోతే ఇంకోటి ఏదో పోయింది, వైజాగ్ రైల్వే జోన్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. అయినా సరే కొడుతున్నారు అని అంటే పోలవరం అయినా ఉంది కదా, దాన్ని బతికిస్తాడులే జగన్ అనుకున్నాము. ఇప్పుడు ఇది కూడా రాజీ పడిపోయిన తర్వాత ఇంకెందుకు ప్రభుత్వం అనేది లేటెస్ట్ మాట. జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలే భారతీయ జనతా పార్టీకి చేతిలో కొరడాలాగా తయారయ్యాయనే పదం కూడా వాడారు. సో రాజీ పడిపోయినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు? పోలవరం అటకెక్కినట్టేనా? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. పెద్దలు తులసిరెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము సరే పెద్దలు సూచించారు, వారికి 3 మార్గాలు ఉన్నాయని చెప్పేసి సరే ఏది ఎంచుకున్నారా ఏంటా ఇది అనేది అది ఆ అంశం పక్కన పెడితే అన్ని అంశాలు మనం ఎప్పుడూ చర్చించుకున్నవే కానీ ఒక 2 అంశాలని వాళ్ళు నేను ప్రత్యేకించి ప్రస్తావించదలుచుకున్నాను. చెప్పండి. ఒకటి గత ప్రభుత్వంలో ఈయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోలవరంలో జరుగుతున్నటువంటి అవినీతి, ప్రత్యేకించి ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించి ఈయన పలు ఆరోపణలు చేసినటువంటి మాట వాస్తవం. ఒకటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజీ ల్యాండ్ ఎక్విజిషన్ కింద చేసినటువంటి దాన్ని కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొని మళ్ళీ చెల్లింపులు చేసింది అనేది కూడా అందులో ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అవును. అదే సందర్భంలో దాదాపు 1,05,000 ఎకరాలు సబ్మెర్స్ గా ఉన్నటువంటి పరిస్థితిని 1,40,000 ఎకరాలకి పెంచేశారు తెలుగుదేశం పార్టీ అనేది కూడా వైసీపీ చేసినటువంటి ఒక ఆరోపణ. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ఆర్ సంబంధించి ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇరిగేషన్ కాంపౌండ్ లో ఆర్ఆర్ లేకపోతే ఎల్ఏ కలిసి లేదా ఉన్నదా అన్న దాని మీద వస్తున్నటువంటి దాని గురించి కదా. అవును. కాబట్టి అదొక ఆరోపణ. ఈ ఆరోపణలతో పాటు అంటే చాలా ఆరోపణలు చేస్తూనే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు ఒక 2 విషయాలు అన్నారండి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోలేదా అన్నటువంటి విషయాన్ని కూడా అవాళ వ్యాఖ్యానించడం జరిగింది ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోలేదా మాట కూడా అన్నారు. కరెక్ట్ యు ఆర్ రైట్. ఎస్ సార్. అది ఒకటి ప్రధానమైనటువంటిది. రెండవది మేము అసలు ఈ ప్రాజెక్టు కేంద్రం కట్టుకోవాల్సిన ప్రాజెక్టు కమిషన్ల కక్కుర్తుపడి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, అందులో బీజేపీ కూడా ఉన్నది అని చెప్పేసి ప్రస్తావిస్తూ మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేస్తా ఉన్నటువంటి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. వాస్తవం. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఈ రెండింటితో పాటు నేను ముందు చెప్పినటువంటి టెక్నికాలిటీస్ ఇవన్నీ కూడా మీట్ అవ్వాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం మీట్ అవ్వాలా. ఒకటి మీరు ఏదైతే ఎలిగేషన్స్ చూపించారో ఆ ఎలిగేషన్స్ అన్ని నిరూపించి లేదు అంత కాదు ఇంత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి సంబంధిత సంస్థల ద్వారా ఒప్పించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే సందర్భంలో మీరు అది చేయలేకపోయారు అనుకోండి, సరే తులసిరెడ్డి గారు అన్నారు వారి మార్గంలో వారు విశ్లేషించారు ఒక 3 ఆప్షన్స్ ఇస్తూ. నేను ఆ ఆప్షన్స్ ఇవ్వదలుచుకోలే. మీరు అన్నటువంటి మాటలు ఒకటి వచ్చిన వెంటనే కేంద్రానికైనా అప్పచెప్పేశారు కాదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోలేదా ఏమాత్రం ప్రాజెక్ట్ అన్నటువంటి విషయం ఇవాళ అంటున్నారు కదా. తులసిరెడ్డి గారు చెప్పారు ఇవాళ ఆర్థిక పరిస్థితి, లేకపోతే ఈ 30,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రం పెట్టుకోగలదా లేదా, ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ ఇవన్నీ ఒక అంశం అండి వెంకటకృష్ణ గారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, నేను అది పెద్ద పని అన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏం చెప్తుంది, 70,000 కోట్లు మేము వితరణ చేశాము ఈ 17 నెలల్లో అని చెప్తుంది.
అవునా కాదా? ఉమ్. సో 70,000 కోట్లు సంక్షేమానికి వితరణ చేసేటప్పుడు 30,000 కోట్లు పెట్టడం పెద్ద కాదు కదా. మీరు అన్నట్టు అదెందుకు మీరు చేసుకోలేదు? నేను అందువల్లే 3 ఫెయిల్యూర్స్ నేను చూపిస్తున్నాను ఇక్కడ యా. రాష్ట్ర ప్రభుత్వం. మీరు అన్న దాంట్లో వాస్తవాలు లేకపోలేదు. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో అవి బేస్లెస్గా చేశారా, లేకపోతే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి గాలివాటంగా చేయాలని చేశారా, లేకపోతే మనం ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే అక్షయ పాత్ర లాంటిది ఏదో చేతిలో పట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి కట్టేయచ్చు అనుకున్నారా తెలియదు. కానీ అన్న మాటలైతే నిజం. ఇవాళ వచ్చిన తర్వాత తత్వం బోధపడుతుంది ఒకటి. రెండోది మీరు అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ఆరోపణల్లో 2000 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన పునరావాస ప్యాకేజీ ధరని భూములకు ఇచ్చే రేటుని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెంచేశారు అన్నది వాస్తవం. వెంకటకృష్ణ గారు ఆ, పెంచేయడమే కాదండి, ఆ. రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చినటువంటి వ్యక్తులకే ఇచ్చినటువంటి భూములకే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా నష్టపరిహారం ఇచ్చిందని చెప్పి ఆరోపించడం కూడా జరిగింది. అది కూడా వాస్తవమే, ఆరోపణ కాదు, అది వాస్తవమే సార్. అది నేను ఎందుకంటే ఆ ముంపు ప్రాంతాల్లో తిరిగాను కాబట్టి నాకు తెలుసు. ఆరోపణ కాదు, అది వాస్తవమే. కానీ దానికి ఒక లాజిక్ ఉంది. ఎందుకంటే 2013 పునరావాస చట్ట ప్రకారం, భూసేకరణ చట్ట ప్రకారం ఎనీ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇదిగో ఈ నామ్స్ ప్రకారం ఇవ్వాలి పరిహారం అని ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు అలా లేదు. దానివల్ల విపరీతంగా రేటు పెరిగిపోయింది. 2013 భూసేకరణ చట్టం కాంగ్రెస్ అండ్ బీజేపీ 2 పార్టీలు కూడబలుక్కుని ఆమోదించిన అద్భుతమైన చట్టం అది, నో డౌట్. దాని ప్రకారం భూముల రేట్లు పెరిగినాయి ఒకటి. రెండవది, ఆల్రెడీ అప్పటికే ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రైతులు చాలామంది మళ్ళీ మేము దీని కిందకు వస్తాం, మాకు ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తాం. దే ఆర్ ఎలిజిబుల్. 2013 యాక్ట్ ప్రకారం పరిహారం పొందడానికి వాళ్ళు అర్హులు. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వారికి కూడా ఇస్తూ కొత్త వాళ్ళకు కూడా చట్ట ప్రకారం ఇచ్చారు. అందువల్ల ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టయింది. తర్వాత భూ పరిహారం టోటల్ ప్యాకేజీ వాల్యూమ్ పెరిగినట్టయింది. అండ్ డిజైన్లో స్వల్ప మార్పులు చేర్పుల వల్ల ఏదైతే పోలవరం అథారిటీ రావడము ఇవన్నీ వచ్చిన తర్వాత మార్పులు చేర్పుల వల్ల ముంపు ప్రాంతాన్ని కూడా పెంచుకోవడం అయింది. దాంతో టోటల్ ఎక్స్టెంట్ పెరిగింది. ఇవి టోటల్ కారణాలు. ఇక మేము కట్టుకోలేమా, రాష్ట్రం కట్టుకోలేదా, కేంద్రానికి ఏం పని, లేకపోతే కేంద్రానికి ఎందుకు ఇవ్వద్దు, ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ ఇస్తారేమో, ఇవాళ రేపో ఇస్తారేమో. పట్టాభి గారు, ఉండవల్లి గారు చాలా కేటగారికల్గా రాజీ పడిపోయాడు జగన్. పోలవరం అనేది శిథిలమైపోద్దేమో, శిథిలంగా మిగిలిపోద్దేమో అనే ఆవేదనతో పాటు చేతనైతే పోరాడు, చేతనైతే ఫైట్ చేయని సలహాలు కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి ఉండవల్లి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ఇవాళ? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, తిరుపతి రావు కూడా నమస్కారం. ఇవాళ ఉండవల్లి గారు చెప్పిన దానిలో తప్పేమీ లేదండి. ఆయన చెప్పింది 100% వాస్తవం. ఆయన పూర్తిగా రాజీ పడిపోయాడు. ఎప్పుడైతే ఆయన మెడ మీద కేసులు వేలాడుతూ ఉన్నాయో, కేసులు తరువుకొస్తూ ఉన్నాయో, అప్పటి నుంచి రాజీ పట్టం మొదలుపెట్టాడు. కానీ ఈయన ఎంత రాజీ పడే ప్రయత్నం చేసినా కూడా మొన్న ప్రధానమంత్రి గారు అయితే చాలా కరాఖండిగా చెప్పేశారు. అవినీతి పరులపైన ఏవైతే కేసులు ఉన్నా 2 రోజుల క్రితం మన్ కీ బాత్ లో ఆయన చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు. క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు. ఆర్థిక నేరగాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళపైన త్వరితగతిన విచారణలు పూర్తవ్వాల్సిందే, శిక్షలు పడాల్సిందే, దానిలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా రాజీ పడదు అని చెప్పి ఆయన మాటలు అసలు ఒక రకంగా చూస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినట్టే అనిపిస్తున్నాయి ఆయన ఆ రోజున కంటెంట్ కనుక చదివితే. కాబట్టి అక్కడి నుంచి అయితే క్లియర్ కట్ మెసేజ్ అయితే వచ్చేసింది. పాపం ఈయన మాత్రం ఈ రాజీలు మాత్రం వదలలేదు. బట్ ఏదేమైనా ఇవాళ ఉండవల్లి గారు చెప్పింది వాస్తవం. ఆయన కేసుల కోసం పూర్తిగా రాజీ పడిపోయి పోలవరం ప్రాజెక్టును కూడా అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం నేను క్లారిఫై చేయదలుచుకున్న వెంకటకృష్ణ గారు, అంటే పదే R&R గురించి, పునరావాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు తిరుపతి రావు కూడా వాళ్ళు మాట్లాడింది కోట్ చేశారు. నేను ఒక్క 2-3 విషయాలు నేను క్లారిఫై చేయాలి దీనిలో. ఇది
141st మీటింగ్ అండి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు 141st మీటింగ్ మినిట్స్. ఇది 11th February 2019 జరిగిన మీటింగ్ అండి. దీనిలో చాలా స్పష్టంగా ద అడ్వైజరీ కమిటీ ఇన్ ఇట్స్ 108th మీటింగ్ హెల్డ్ ఆన్ 4/1/2011 had accepted the price level at 2010-11 ప్రైస్ లెవెల్ ప్రకారం 16,010 కోట్లకి యాక్సెప్ట్ చేశాము. సెకండ్ రివైజ్డ్ కమిటీ ఎట్ 2017-18 ప్రైస్ లెవెల్ ప్రకారం కానీ అది 55,548 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే దాదాపు 39,538 కోట్ల అంచనాలు పెరిగాయి. అవుట్ ఆఫ్ విచ్ ఎన్హాన్స్మెంట్ డ్యూ టు ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R ఈస్ 30,249 crores. 77% of the total enhancement is because of R&R as per the new Land Acquisition Act 2013 అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళ మినిట్స్ లోనే రాశారు. మీరు ఇందాక ఏదైతే చెప్పారో, మీరు చెప్పింది చెప్పినట్టు మీరు ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విషయాన్ని 141st మీటింగ్ ఆఫ్ సిడబ్ల్యూసీలో చాలా క్లియర్ గా మినిట్స్ లో రాయటం జరిగింది. ఇది ఈ అంచనాలు యాక్సెప్ట్ చేసే ముందు 1కి 10 సార్లు పోలవరం సైట్ కి విజిట్ చేసి సిడబ్ల్యూసీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా పునరావాసానికి సంబంధించినటువంటి అన్ని కూడా పరిశీలించి వాళ్ళు అరైవ్ అయినటువంటిది. రెండోది పెంటపాటి పుల్లారావు గారి ఇష్యూలు ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేశారో కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ లో కూడా R&R గురించి ప్రస్తావిస్తూ గతంలో R&R 2,934 కోట్లు ఉండేటటువంటి R&R దాదాపుగా 32,390 crores పెరిగింది. అంటే దాదాపు 30,223 crores పెరిగింది యాజ్ పర్ ది న్యూ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని చెప్పి పాయింట్ నెంబర్ 11 పేజ్ నెంబర్ 15 లో వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో R&R గురించి ప్రత్యేకంగా రాశారు. ఇక మూడోది 24/6/2019 విజయసాయి రెడ్డి గారి ప్రశ్నకి సమాధానం చెప్తూ కూడా 55,548 కోట్ల ఫిగర్ ఏదైతే ఉందో దాని బ్రేకప్ కూడా ఇచ్చారు సార్. మంత్రి గారు దాని బ్రేకప్ ఇచ్చారు పార్లమెంట్ లో. అదే క్వశ్చన్ లో బాటమ్ లో రాసింది, దానిలో రైట్ మెయిన్ కెనాల్ 4,300, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,200, హెడ్ వర్క్స్ 9,700, R&R 33,168 కోట్ల R&R అని క్లియర్ గా 55,000లో 33,000 R&R మేము ఒప్పుకున్నాం అని పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మంత్రి గారు చేసినటువంటి ప్రకటన. నేను 3 ఆధారాలు చూపించి R&Rకి సంబంధించి ఆ రోజున మేము అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి R&Rకి సంబంధించి ఆ రోజున కేంద్రాన్ని ఒప్పించాం. ఇంకా R&R మీద డిస్ప్యూట్ ఎక్కడుంది అసలు? పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మంత్రి గారు చెప్పిన తర్వాత, సిడబ్ల్యూసీ మినిట్స్ లో రికార్డ్ అయిన తర్వాత, కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో R&R గురించి మెన్షన్ చేసిన తర్వాత అసలు ఈ రోజున R&R గురించి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ క్లోజ్డ్, ద మ్యాటర్ ఈస్ క్లోజ్డ్. R&R ఇష్యూ అనేది తేలిపోయింది చాలా క్లియర్ కట్ గా. అంతేకాకుండా R&R విషయానికి వచ్చి వెంకటకృష్ణ గారు 2004-9-2018 మేము ఆ రోజున ఒక నోట్ కూడా సమర్పించాం. దానిలో 41.5 మీటర్స్ లెవెల్ కి డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ 18,800 ఉంటే ఆ రోజుకే మేము దాదాపు 4,000 ఫ్యామిలీస్ ని మేము రీలొకేట్ చేసాం. దాదాపు 74 కాలనీస్ నిర్మించాల్సి ఉంటే 26 కాలనీలు పూర్తి చేసాం మేము. ఆ రోజున మేము ఇచ్చినటువంటి నోట్లో కూడా ప్రస్తావించాం. కాబట్టి అన్ని రకాలుగా R&Rకి సంబంధించి అన్ని జాగ్రత్తలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మేము ఆ రోజున అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి దాన్ని ఒప్పించిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ లో దాన్ని ఎందుకు క్లియర్ చేయించుకోలేకపోతా ఉన్నారు? మీరు ఇవన్నీ తీసుకుని మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు అడుగుతారండి క్వశ్చన్లు, వాళ్ళు శాంక్షన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు అడుగుతారే, మమ్మల్ని అడగలేదా? మేము తిరగలేదా? దాదాపు 20 సార్లు తిరిగాం ఢిల్లీ చుట్టూ. మా మంత్రి దేవినేని ఉమా గారు తిరిగారు. మేము ఆ రోజున తిరిగాం కదా. కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేశాం, వాళ్ళని ఒప్పించాం. ఇవాళ అదే పని మీరెందుకు చేయట్లేదు? ఎందుకని మీరు ఇవాళ విజయవాడ దాటి వెళ్ళలేకపోతా ఉన్నారు? ఢిల్లీ వెళ్ళి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? కాబట్టి ఇవాళ ఉండవల్లి గారు చెప్పింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాజీ పడిపోయాడు. ఆయన ఇవాళ పోలవరం కానీ అమరావతి కానీ రాష్ట్రానికి సంబంధించిన ఏది కూడా ఆయనకు పట్టదో. ఆయన కళ్ళ ముందు ఉన్నటువంటి కేసులే కనపడతా ఉన్నాయి. దానివల్లే వాళ్ళ రాష్ట్రం నష్టపోతోంది. వెంకటకృష్ణ గారు రైట్. మనతో గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో రాజీ పడినా పోలవరం విషయంలో కూడా రాజీ పడడం అనే దాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనేది లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ చర్చ. ఇవాళ ఉండవల్లి గారి ప్రెస్ మీట్ కూడా ఆ తరహాలోనే జరిగింది. రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఉండవల్లి గారి
ఆవేదన మీరు చూసే ఉంటారు, మీ నోటీస్కి వచ్చే ఉంటుంది, ఫాలో అయ్యే ఉంటారు. నేను కూడా చెప్పాను. అలాగే ఇవాళ గడిచిన వారం రోజులుగా ఇదే చర్చ. మీరు కూడా నా చర్చలో పాల్గొన్నారు. తిరుపతిరావు గారు, మీరు, తులసిరెడ్డి గారు అందరం చర్చించాం. ఆ రోజు నేను సర్వనాశనం అనే హెడ్డింగ్తో పెట్టాను చర్చ. ఇవాళ ఇంచుమించు అదే ఆయన రిపీట్ చేశారు. సో ఇక రాజీ పడిపోయినట్టేనా? ఇది ముందుకెళ్లే మార్గం లేదా? ఒకటి వెంకటకృష్ణ గారు, ఎందుకంటే ఇప్పుడు ఉండవల్లి గారు ఏదైతే స్పిరిట్ ఆయన మాటల్లో ఉందో నేను దాన్ని ఏకీభవిస్తున్నానండి. ఉండవల్లి గారు కాదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల నిజాయితీగా ఆలోచించే ఏ ఒక్కరికైనా ఈ ఆవేదన కలగక తప్పదండి. ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి కేంద్రం మీద కోపం లేదు, ఆయన కోపం చంద్రబాబు నాయుడు మీద. అవును, ఇంకోరు వేస్తే చంద్రబాబు నాయుడు మీద. నేను చెప్పేది ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఆ చాప్టర్ అయిపోయింది, ఆయన ప్రజలు పక్కన పెట్టినారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మీ బాధ్యత. ఒకవేళ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినా కొట్లాల్సిన బాధ్యత మీది అంటున్నా. మీరు కొట్లాడాలి. ఎందుకంటే పోలవరం పూర్తి చేయడం అనేటువంటిది విభజన హామీ. విభజన హామీ మీద మీరు ఎందుకు రాజీ పడుతున్నారు? విభజన హామీ ఇంకోరెవరో సంతకం పెట్టినారు, మీకు ఆ ఛాయిస్ లేదు. ప్రజలు మీకు ఓట్లు ఇచ్చినందుకు మీరు గట్టిగా పోరాడతారని మీరు చెప్పారు, మెడలు వంచుతామని. మెడలు వంచాల్సింది పోయి మీ మెడలు వంచుకొని వస్తే ఎట్లా? మీరు వచ్చేసి ఇక్కడ ఈల మీద పోతారా? ఏం పద్ధతి అండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడ్డమే కాదు, లొంగిపోయినాడు. నేను ఆరోపణ చేస్తున్నా, లొంగిపోయినాడు. ఇదొక్కటే కాదు, అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నాడు. మిగతా విషయాలు, మీ కేసుల విషయాల్లో, ఇంకో విషయాల్లో రాజీ పడినా రాష్ట్రం యొక్క ప్రయోజనాలు రాజీ పడే హక్కు మీకెక్కడుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అన్నాం మేము, ప్రత్యేక హోదా మీద మీరు ఎట్లా రాజీ పడతారని. ఈరోజు మిమ్మల్ని నిలబెడుతున్నాం, ముద్దాగా పెడుతున్నాం మీకు. మీరు పోలవరం మీద ఎట్లా రాజీ పడతారు? ఆర్ఆర్ ప్యాకేజీ పార్ట్ ఆఫ్ పోలవరం అనుకున్నప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీ ఇక్కి తీరాలా? పోలవరం పూర్తి చేయాలా? ఇప్పుడు సన్నాయి నొప్పులు ఏంటని పొత్తున్నారు చెప్పేది ఏమిటి? వాళ్ళ ఇచ్చేస్తాం మేము. అరే ఈ మాట ఇప్పుడు కాదు, మీరు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రానికి రాసి ఉండాలా. మీరు మళ్ళా టెండర్లు, రివర్స్ టెండర్లు, ఆ టెండర్లు కాదు, మేము కంప్లీట్ గా ప్రాజెక్ట్ మీకు అప్పచెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచారు, మాకొద్దు, మీరే ఏం చేస్తారు చేయండి, మాకు ప్రాజెక్ట్ కట్టివ్వండి అంటే మీకు నిజాయితీ అంగీకరించేవాళ్ళు. ఇన్నాళ్ళు మీరు డ్రామాలాడి ఇప్పుడు వచ్చేసేపాటికి మళ్ళా మాట తప్పుతారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడకూడదంటే ఆయన ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడాలి. గఫూర్ గారు ఒక క్వశ్చన్. గఫూర్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సరే మీరు అన్నట్టు కేసులున్నాయి, లేకపోతే ఇంకేదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి లొంగిపోయాడు అనుకుందాం కాసేపు, ఫర్ ఇన్స్టెన్స్ మీ ఆరోపణ అట్లా తీసుకుందాం. కానీ లొంగ తీసుకోవాల్సినంత అవసరం బీజేపీకి ఏమొచ్చింది? లొంగ తీసుకోవాల్సినంత అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమున్నది? ఒకటి సార్ వెంకటకృష్ణ గారు, బీజేపీ ప్రభుత్వం యొక్క ధోరణి మీరు కనుక చూస్తే జిఎస్టి పరిహారం ఇస్తున్నారు అందరికీ. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు కూడా ఏంటంటే రాష్ట్రాలకు నామాలు పెట్టాలని చూస్తున్నారు. రెండవది ఏమిటి, రాష్ట్రంలో వాళ్ళు పెరగాల అంటే వాళ్ళు వేయి చేస్తున్నారు ఇద్దరిని. ఈ వేయి చేసే దాంట్లో ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు, మేమంటే మేము అని. ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి, ఒకవేళ అటు ఇటు అయితే ఇది సులభంగా ఆ పార్టీని క్యాప్చర్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దువ్వి పక్కన పెట్టుకునేటువంటి ప్రయత్నం మీద చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే బీజేపీ ఏ కారణంతో చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల తరఫున పోలవరం కోసం పోరాడాలి. అదే ఆయన ప్రజల యొక్క మ్యాండేట్ అదండి. ప్రత్యేక హోదా ఒక మ్యాండేట్, పోలవరం ఒక మ్యాండేట్. ఈ రెండు విషయాల్లో ఆయన పక్కకు పోతే, ఆయనకి ఇంతకుముందు మీ డిబేట్ చూశాను నేను, కేంద్రానికి పోతాడా ఇంకోడానికి పోతాడా సార్. ఈ విషయంలో కాంప్రమైజ్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరిని క్షమించరు. భవిష్యత్తు ఉండదు. రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్ర ప్రజల తరఫున పోరాడాలి. రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం నిలబడితేనే ఇంకా ఏదైనా ఉట్టికెక్కల వాళ్ళు స్వర్గానికి ఏమవుతారు సార్?
ఈ రోజు ఉట్టి ఎక్కమని అడుగుతున్నాం మేము. నీకు ప్రజలు ఇచ్చారు, నువ్వు ఎక్కువ నువ్వు. రైట్. తిరుపతిరావు గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని లొంగ తీసుకుంటున్నారు? ఆయన లొంగిపోవడానికంటే పోనీ ఏదో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ లేకపోతే కాస్త అవసరాలు ఉన్నాయి అనుకుందాం. నిజంగా లొంగిపోయడం లేదో నాకు తెలియదు, కానీ గఫూర్ గారి ఆరోపణ లేదా ఉండవల్లి గారి ఆరోపణ బేస్ చేసుకుని అనుకుందాం ఆయన లొంగిపోయడానికి అవకాశాలు ఉన్నాయనుకుందాం. కానీ మీరు లొంగ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మీకు? ఏంటి? వెంకటకృష్ణ గారు, ఆ, గఫూర్ గారు ఉండవల్లి గారు అన్నవే కాదు, పెద్దలు తులసిరెడ్డి గారు కూడా అదే అన్నారు. రాజీ అనేది ఎవరైనా వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఇటీవల వినిపిస్తున్నటువంటి ఇంకొక కోణాన్ని కూడా మీ ముందు ఉంచదలుచుకున్నాను. చెప్పండి. ఏంటంటే అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఆర్థిక నేరస్తులు ప్రత్యేకించి రాజకీయ ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నటువంటి ఒక నిర్ణయం రావడం జరిగింది గత నెలలో. అవును. అది వచ్చిన తర్వాత ఇవాళ కూడా ప్రముఖ పత్రికల్లో వచ్చింది. మోడీ గారు ఏదైతే ఈ ఆర్థిక నేరగాళ్ల విషయంలో ఆయన తాలూకా దృక్కోణాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అవును, క్లియర్ గా చెప్పారు. ఈ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పట్టాభి గారు చెప్పిన దాని ప్రకారమా లేకపోతే ఏదైనా చూసుకున్నట్టయితే సరే గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయా చేశాయా సరిదిద్దుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం మారిపోలేదు కదా, పార్టీలు మారినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూనే ఉంది. మార్చి తెచ్చుకోవాలి. ఆ అంశాలను పక్కన పెడదామండి. మేమేమనదలుచుకున్నాం అనేసి అంటే ఇవాళ అవన్నీ చేయకుండా భారతీయ జనతా పార్టీని ఏదైతే ఈ ఒక సంవత్సరంలోగా కేసులు పరిష్కారం అనే ఒక నిర్ణయము, మోడీ గారు ఆర్థిక నేరగాస్తుల పట్ల వారు తాలూకా అభిప్రాయం, ఈ నేపథ్యంలో మాకు ఇబ్బంది పెట్టడానికి ఈ విధమైనటువంటి అంటే వాళ్ళ తాలూకా చేతగానితనాన్ని మా మీదకి నెట్టేయడానికి ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ఇవాళ చర్చ జరుగుతుంది ప్యారలల్ గా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను అన్న దాంట్లో అవాస్తవాలు అయితే ఏమీ లేవు, ఇవన్నీ వాస్తవాలు. ఈ చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి నేనేం చెప్తాననేసి అంటే ఒకటండి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చిత్తశుద్ధి అంటూ ఉందంటే భారతీయ జనతా పార్టీకి ఉంది. అది పలు సందర్భాల్లో మేము చెప్పినటువంటి విషయము. మొదటి నుండి కూడా దాని మీద పాదయాత్రలు చేసినటువంటి విద్యాసాగర్ రావు దగ్గర నుండి అందరికీ తెలిసినటువంటి విషయం. మా పెద్దలు తులసిరెడ్డి గారికి తెలిసిందే, లేకపోతే గఫూర్ గారికి తెలిసింది. ఇవన్నీ ప్రాజెక్టు సంబంధించి అసలు ఏదైనా అడిగిందే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ అడిగింది అనేసి అంటే అవాళ భారతీయ జనతా పార్టీ అడిగింది. ఇప్పటికీ దానికి కట్టుబడే ఉన్నాం మేము. ఇంకొక విషయం నేను గతంలో కూడా చెప్పాను, ఏదైతే ముంపు మండలాల్ని ఆర్డినెన్స్ ద్వారా కలపడం అనే సమయం గాని సందర్భం గాని ఆ వ్యవహారం గాని కంటే మించినటువంటి విపత్తు అనేది పోలవరం ప్రాజెక్టులు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఇది ఆర్థిక పరమైనటువంటిది. ఆయన అన్నాడు కదా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోకూడదా అని చెప్పి అడిగారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండవు. ఇప్పుడు కట్టుకోవచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేవచ్చు కదా అన్నాడు. ఇచ్చేస్తామన్నారు, ఇచ్చేవచ్చు. ఏ రకంగానైనా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే పెద్దలు ముగ్గురు చెప్పినటువంటిది ఆయన లొంగిపోయాడని చెప్పేసి ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి దాంట్లోనూ కూడా మేము విశ్వాసం వ్యక్తపరచట్లేదు. మాకైతే వినిపిస్తున్నటువంటి ఇంకోటి ఏంటంటే మా మీద ఎదురుదాడికి ఒక అస్త్రంగా తీసుకుంటున్నారా ఏమో. అవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఒక అస్త్రంగా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మేము చెప్పకపోయినా ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఈ విధంగా ఇంకొక కోణం ఏమైనా ఆవిష్కృతం అవుతుందా అన్నటువంటిది కూడా ప్రజల్లో ఉన్నటువంటి అసలు అంటే కాదు, అందరూ మీకు భయపడుతున్నారు, లేకపోతే కేంద్రానికి లొంగిపోయారు, లేకపోతే రాజీ పడ్డారు అంటే వీళ్ళందరూ కూడా మేధావులే కదా. ఎవరు మన తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, ఉండవల్లి గారు, వీళ్ళంతా మేధావులే. వీళ్ళు రాజకీయాలను కాచి వడపోసిన వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఈయన అయితే రాజీ పడిపోయాడు లేదా లొంగిపోయాడు తనకున్న ఒత్తిళ్లు కేసుల వల్ల అని. కానీ మీరేమంటున్నారు, మా పైన పోరాటానికి దీన్ని ఒక అస్త్రంగా ఎంచుకుంటున్నాడని. కేంద్రంతో పోరాడే అంత పరిస్థితి ఉన్నదా ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీకి కానీ ముఖ్యమంత్రికి గారికి కానీ? మొదటి రోజే కదా ఎన్నికలైన ఫలితాలు వచ్చిన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజే కదా ఢిల్లీ వెళ్ళి అమ్మో బీజేపీకి చాలా మంది ఉన్నారు మనం ఏం అడుగుతామని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇది.
ఎస్ కరెక్టే సార్. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి స్టాండ్ కట్టుబడి ఉండరు కదా, సాధారణంగా జరగదు. మీరే చెప్తుంటారు కదా. ఇవాళ పెద్దలు ముగ్గురు చెప్పినటువంటి ఒపీనియన్ కి నేను దాని ఆ ఒపీనియన్ నేనేం వ్యతిరేకించలా. పేర్లల్ గా ఉన్నటువంటి ఒక ఒపీనియన్ ని నేను మీ ముందు ఆవిష్కరించాను. దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను మీకు చెప్పాను. ఇవాళ లొంగ తీసుకోవాల్సి, ఇప్పుడు ఈ పార్టీని లొంగ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాకు ప్రస్తుతానికైతే ఏమీ లేదు. గఫూర్ గారు అన్నారు ఏదో ఆయనకి మీద కేసులు ఉన్నాయి కాబట్టి లొంగ తీసుకుంటే ఇదే ఈజియెస్ట్ వే మేము బయటికి రావడానికి అని చెప్పేసి, వాళ్ళు 151 వచ్చాయి 151 వచ్చాయి 151 వచ్చాయి అని చెప్పేసి మన దగ్గరే సంకలు కొట్టుకొని చెప్తుంటే మనం ఏ విధంగా వాళ్ళని ఉంచుకోగలం సార్? ప్రజలు 151 సీట్లు ఇచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు తెలుసు, ఒక్క సీటు మెజార్టీతో వచ్చిన అధికారాలు హక్కులు ఒకే విధంగా ఉంటాయని. 151 కాదు 175 సీట్లతో గెలిచినా ఒకేలాగా ఉంటాయని మీరు నేను అంటున్నాం. కానీ వాళ్ళు అనుకోవట్లేదు కదా. వచ్చాయంటే మేము ఏ విధంగా ఉంచుకోగలం చెప్పండి? ప్రాజెక్ట్ పూర్తి మీద చిత్తశుద్ధి ఉంది, శంకించాల్సిన అవసరం లేదు, అంతవరకు మేము స్పష్టం చేయగలం. తిరుపతిరావు గారు, మీరు దాని లైటర్ వ్యూలు తీసుకుంటున్నారు. మీ రాజకీయ గొడవల్లోకి నేను పోను. వాళ్ళని లొంగ తీసుకుంటారు, వీళ్ళు లొంగ, మీ ఇష్టం. అది నా పాయింట్ ఏమంటే ఒక్కటి దయచేసి వినండి. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటి చెప్పేదంటే ఫెడరల్ గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటా అని చెప్పేస్తాడు. అది క్లియర్. అది ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేమంటే బీజేపీ యొక్క స్పోక్స్ పర్సన్ గా ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ లేకుండా మునక రైతుల సమస్య, నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా ప్రాజెక్ట్ లేదు కదా. మీరు ముందుకు వచ్చి, ఎందుకంటే మీరు పోరాడినారు అనుకున్నాం, మీరే ఇప్పుడు 7 మండలాలు కలిపింది క్రెడిట్ మీకే పోతారు, మాకేం సందేహం లేదు అన్నప్పుడు ఇప్పుడు రాష్ట్రం యొక్క కోరిక ఏమిటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తిరుపతిరావు గారా, సోము వీర్రాజా అని చూడంలే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం కోరుతున్నారంటే కనీసం ఈ పోలవరం వెంటనే పూర్తయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర గాని, రాయలసీమ గాని, కోస్తా గాని బాగుపడతాయి అంటున్నారు. మీరు భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని వచ్చి అయ్యా మీరే టేకప్ చేస్తారా, లేకపోతే నిర్వాసిత సమస్య కూడా మీరు డబ్బు చెల్లించే పద్ధతిలో చేయండి, లేకుంటే ప్రజల్లో మన మీద చెడు అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాము కాబట్టి పోలవరం బాధ్యత మాతో ఓ స్టేట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది కదా. పెద్దలు గఫూర్ గారు, మీ తాలూకా పోలవరం ప్రాజెక్టు పట్ల మీరు ఏదైతే అది పూర్తి అవడం పట్ల మీరు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తూ, మీరు మా మీద ఉంచినటువంటి బాధ్యతను కూడా మేము నిర్వర్తించడానికి మా సోము వీర్రాజు గారి మీద మా కేంద్ర పార్టీకి ఉన్నటువంటి విశ్వాసం రీత్యా ఇది కూడా సాధ్యపడుతుందని నేను చెప్తూనే ఒక్క విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఏదైతే ఇవాళ ఆర్ఆర్ ప్యాకేజీ కలపలేదు అన్నటువంటి విషయం పట్టాభి గారు చెప్పలా. ఒక్క కేంద్ర అన్ని సందర్భాల్లోనూ కూడా అంగీకారం దొరికింది. ఒక్క ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుండి పర్మిషన్ అంటే గ్రాంట్ చేసుకోవడం దగ్గరే ప్రాబ్లం ఉందన్న విషయం పట్టాభి గారు చెప్పారు. అది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ అందులో లేదు అనడానికి ఆస్కారం లేదు. అందువల్ల వీటన్నిటి దృష్ట్యా కూడా ఇంకొక కోణం కూడా ఆవిష్కృతం అవుతుంది అనేది నేను ఇక్కడ మీ ముందు చర్చలో పెట్టడం జరిగింది అనమాట. రైట్, ఓకే, ఒక్క నిమిషం సార్. తులసిరెడ్డి గారు ఇవాళ ఉండవల్లి గారు మాట్లాడిన దాంట్లో నాకు ఆశ్చర్యకరమైన ఇదేమనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం 17 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. వాటిల్లో 11 సిబిఐ, మిగతా 6 ఈడీ అండ్ ఫెమా చాలా ఉన్నాయి కదా. ఆయన ఏమంటారంటే, నీ కేసుల గురించి నువ్వు ఆలోచించకు, నీ కేసుల వల్ల నీకు వచ్చిన ముప్పేం లేదు, అవేం శిక్ష పడే కేసులు కాదు, నువ్వు ఫైట్ చేయి మోదీతో అంటారు. అంటే అది మరి రెచ్చగొడుతున్నారా, లేకపోతే నిజంగానే ఆ కేసుల్లో శిక్ష పడేంత స్ట్రెంత్ లేదా, లేకపోతే శిక్ష పడేంత నేరాలు కావా అవి, నువ్వు ఫైట్ చేయి మోదీతో, నీకేం కాదు, నీ కేసులు శిక్ష పడేదేం కాదు అని అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఈయనేంటి పరోక్షంగా రెచ్చగొట్టి ఆయన లోపల పంపేదాకా ఆయన నిద్రపోడా ఏంటి అనిపి అంటే సరదాగా. అవును, ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి యాంగిల్, రెండవది బీజేపీ యాంగిల్. ఇంతవరకు కొంత ఎక్కువ జగన్మోహన్ రెడ్డి యాంగిల్ జరిగింది. నా అభిప్రాయం అంటే ఆ 3 ఆప్షన్స్ లో ఆల్రెడీ
రణమా శరణమా రాజీనామాలో ఆయన శరణము ఆల్రెడీ ఆయన ఇంకా అయిపోయింది. రణం అనేది ఆయన లేదు ఇంకా. దాసోహమని ఆ రణం లేదు, రణానికి రాజీనామా పోతే లేదు, రణమే. శరణమే దాసోహం అన్నాడు. దానికి డెఫినెట్ గా వచ్చేసి ఈ కోడి పందాల్లో ఈ యొక్క కోడి కొప్పెత్తింది అంటారు. అంటే కోడి పందాలప్పుడు ఒక కోడి వచ్చేసి ఎంతసేపు చూసినా అల్లకి రాదు, అన్న దూరంగా ఒక కోడి దీనికి పై కోడి కనబడతా ఉంటుంది, దాని చూస్తా ఉంటుంది పెరిగేస్తా ఉంటుంది అల్లకి రాకుండా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మోడీ గారు ఆయన కేసులు కాబట్టి ఆయన అల్లకి రాడుగా, కాబట్టి ఆయనతో కాదు, ఆయన వచ్చేసి ఆయనతో ఆయన గురించి పెద్ద చర్చించుకున్న ఉపయోగం లేదు. ఏమంటే అత్త మీద కోపం దుత్తం మీద చూపిస్తా ఉంటాడు. కాబట్టి వాళ్ళని ఏమనలేక ఎవరి మీదనో వచ్చేసి చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అంటాడు. ఇంకా కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లే. కానీ ఇక్కడ బీజేపీ వచ్చేసి డెఫినెట్ గా రాష్ట్ర విషయంలో బీజేపీ మోసం, ద్రోహం, అన్యాయం అంతా ఇంత కాదు. పోలవరానికి నెక్స్ట్ వద్దాం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇది పంగనామాలు పెట్టింది, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి దానికి అనేక దృష్టాంతాలు ఆ రోజు పార్లమెంట్ లో వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన కానంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు, తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు, అక్కడికి వచ్చేసి అది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. కాబట్టి పోలవరం విషయంలో 100కి 0 మార్కులు, అది అన్యాయం చేసింది వాస్తవం. నెక్స్ట్ రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద చట్టంలో ఉంది. దేశంలోనే రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతం అని అన్ని కమిటీ రిపోర్ట్ ఉన్నాయి. అలా అడిగింది 24,350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,050 కోట్లు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చి 96 రూపాయలు ఎగ్గొట్టింది. అంత దీన పరిస్థితిలో ఉందా కేంద్రం? 100 రూపాయలకు 96 రూపాయలు ఎగ్గొట్టే పరిస్థితి ఉందా? కాబట్టి ఆడ అన్యాయం. ఇక మూడవది 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించాలా, ఇంక్లూడింగ్ దాంట్లో పోలవరం వస్తుంది. రెవెన్యూ లోటు భర్తీ కానుంటి, రాజధాని కాంటి, 13 ఇన్స్టిట్యూషన్స్, ఈ విశాఖ చెందిన ఇండస్ట్రియల్ కార్డర్, ఇవన్నీ కలిసి 5 లక్షల కోట్ల రూపాయలు కానీ ఇచ్చింది ఎంత? ఇంక్లూడింగ్ పోలవరం 8,000 కోట్లతో కలిసి 18,000 కోట్లు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సి చోట 2 రూపాయలు. ఇది 6 సంవత్సరాల తర్వాత. కాబట్టి ప్రతి చోట అన్యాయం చేస్తా ఉంది. పోలవరానికి సంబంధించి సరే చట్టం వచ్చేసి క్లారిటీగా సెక్షన్ 90 సబ్ సెక్షన్ 1, 2, 3, 4 వచ్చేసి ఎంత క్లారిటీగా ఉందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ the union should take under its control the regulation and development of the Polavaram irrigation projects for the purpose of irrigation. The central government shall execute the project and obtain all requisite clearances including environmental, forest, rehabilitation, resettlement norms. చట్ట ప్రకారంగా అది వాళ్ళ బాధ్యత. అంతేకాకుండా ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారానే జరుగుతుంది మొత్తం ఇప్పుడంతా. రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నప్పటికీ టోటల్ గా పిపిఏ ద్వారానే జరుగుతా ఉంది. తర్వాత 7/9/2016 అరుణ్ జైట్లీ గారు ఆనాటి ఆర్థిక మంత్రి ఆయన ఏమన్నాడు? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పండి. ఇది ఎప్పుడు 7/9/2016 ఇట్ విల్ ప్రొవైడ్ 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component. మనం అడిగేది కూడా ఇరిగేషన్ కాంపనెంటే. డ్రింకింగ్ వాటర్ కాంపనెంట్ అడగడం లేదు, పవర్ కాంపనెంట్ అడగడం లేదు, ఇరిగేషన్ కాంపనెంట్. ఇరిగేషన్ కాంపనెంట్ కింద 10 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్పర్ కాపర్ డ్యామ్, తర్వాత వచ్చేసి అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, లోయర్ కాపర్ డ్యామ్, అప్రోచ్ కెనాల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ R&R. ఈ 10 కలిస్తేనే ఇరిగేషన్ కాంపనెంట్. దాంట్లో ప్రధానమైనది వచ్చేసి ప్రస్తుతము ల్యాండ్ ఎక్విజిషన్, ఇరిగేషన్ R&R వచ్చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ కాంపనెంట్ కింద వస్తుంది. అది లేకుండా ఇరిగేషన్ ఎలా అవుతుంది అసలు? అది లేకుండా ఇరిగేషనే కాదు. అవును. తర్వాత ఏమన్నా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు? నీతి ఇది ఏమన్నాడంటే రైట్, ఇన్ వ్యూ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ as it is an important project and the state government is keen to complete it as earliest. The government of India has agreed to the state's request for the execution of the project by the state government on behalf of the government of India. On behalf of the government of India. మా తరపున చేస్తున్నామని చెప్పింది. కాబట్టి మీ బాధ్యత వచ్చేసి మేము అడిగేది ఇరిగేషన్ కాంపనెంటే, ఆ ఇరిగేషన్ కాంపనెంట్ ఉండే అన్నిటి చేయమంటున్నాం. చెప్పడం,
అటువంటి వద్దు, ఆ ఇరిగేషన్ కాంపోనెంట్ ని 100% చేయాలనేది చేయాలి. క్లియర్. చేయాలి. క్లియర్. రైట్. పట్టాభి గారు దీనికి పోలవరానికి సంబంధించినంత వరకు ఇది కామానా, ఫుల్ స్టాపా ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూస్తా ఉంటే ఇందాక మనం అనుకున్నట్టు తన కేసుల కోసం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఆయన ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధపడిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు ఏ రోజు పట్టవు. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇందాక జస్ట్ టు యాడ్ టు వాట్ తులసిరెడ్డి గారు హ్యాడ్ స్టేటెడ్, ఫిబ్రవరి 20th 2014 ఫిబ్రవరి 20th పార్లమెంట్లో ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ ది ఆనరబుల్ మెంబర్స్ దట్ ఇఫ్ ఎనీ ఫర్దర్ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఫెసిలిటేట్ స్మూత్ అండ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్ they will be given effect to at the earliest. This is the statement given by the then Honorable Prime Minister Dr. Manmohan Singh on the floor of the House. Our government will execute the Polavaram project. Let there be no doubt about it. ఏవన్నా R&R కి సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా అమెండ్మెంట్స్ చేయాలన్నా కూడా ప్రభుత్వం అవి చేసుకుంటే, అంటే ఆయన దేని దృష్టిలో పెట్టుకుని అన్నారు? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు ఆ రోజున ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. అదే విషయాన్ని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన దాన్నే ఆ తర్వాత అప్పుడు కేంద్ర ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు కూడా హీ హడ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ ఆస్పెక్ట్. ఆయన కూడా ఇది మా బాధ్యత, R&R మా బాధ్యత, పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన రోజును కూడా ఆయన మేము ఏ నమ్మకంతో అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూట్ చేయమని అప్పచెప్పామో మా నమ్మకం నిలబెట్టే విధంగా అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు ముందుకెళ్తా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. నితిన్ గడ్కరీ గారు మీడియా ముఖంగా అన్నారు, ఇవాళ దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉంటే అన్నిటికంటే వేగంగా పోలవరం జరుగుతోంది. ఆ రోజున నీతి ఆయోగ్ రికమెండేషన్ ప్రకారం మాకు ఇచ్చిన దానికి మేము వీ హావ్ డెలివర్డ్. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల కాలంగా 1% కూడా ముందుకు తీసుకెళ్లేదు దాన్ని. చూద్దాం విషయంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆ రోజున ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఏంటి? ఒక్క పాయింట్ వెంకటకృష్ణ గారు, మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఆ రోజున ప్రభుత్వం పైన అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ కూడా ఫిబ్రవరి 2019లో మేము టీఏసీ అప్రూవల్ తీసుకొచ్చామా లేదా? 55,548 కోట్లకి. ఇవాళ మీకు కొన్ని అంశాల మీద మీకు వైరుధ్యాలు ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వంతో, కానీ దిస్ ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సెంటర్. సో మొత్తం మీద కేంద్రమైన రాష్ట్రమైన రాజకీయ ప్రయోజనాలకి వెళ్లకుండా, ప్రత్యేకించి రాష్ట్రం రాజీ పడే ధోరణిలో కాకుండా, ఎందుకంటే ఇక పోలవరం కూడా పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ఇంకా అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయినట్టే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశాన కూడా ఈ విషయంలో రాజీ పడకుండా పోరాటాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో లాస్ట్ 1 year 2 పార్టీల మధ్య విభేదాలు వచ్చిన బీజేపీ టీడీపీకి పోలవరానికి అవరోధం రాలేదు. పోలవరానికి ఎక్కడ అవరోధం రాలేదు. పోలవరం పనులు ఎంబస్పీడ్గా జరిగాయి. ఎడిదిరిగి విభేదాలు వచ్చింది ప్రత్యేక హోదా విషయంలోనే, పోలవరం ఆగలేదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరానికి గ్రహణం ఎందుకు వచ్చింది అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమీక్షించుకోవాలి. పోలవరం నిర్మించలేకపోయినా, పోలవరం ఆలస్యమైనా, పోలవరం ఫుల్ స్టాప్ పెట్టినా, కామా పెట్టినా అది ఆంధ్రప్రదేశ్కి అశనపాతం. ఇంకా చెప్పాలనంటే ఒక రకంగా ఇక అది దాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రాజీ పడిపోతే మాత్రం ఇంకా ప్రజలు క్షమించే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. రైట్. పట్టాభి గారు, తులసిరెడ్డి గారు అండ్ తిరుపతిరావు గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది